మహారాష్ట్రలో జరగాల్సిన మహాటెట్ పరీక్షకు ఒక్కరోజు ముందు ఒక్కసారిగా వాయిదా పడింది. కారణం పేపర్ లీక్ అయ్యిందనే అనుమానం. అసలు ఈ పేపర్ ఎలా బయటకొచ్చింది, ఎవరు లీక్ చేశారు, ఈ మొత్తం కథను తెలుసుకుందాం. ముందుగా ఈ మహాటెట్ అంటే ఏమిటి? మహారాష్ట్రలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్గా ఉద్యోగం పొందాలంటే ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం నెలల తరబడి సిద్ధమవుతుంటారు. 2026లో కూడా ఇదే పరిస్థితి. సుమారు 4,28,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా పరీక్షా కేంద్రాలు సిద్ధమయ్యాయి. పరీక్ష జూన్ 28న జరగాల్సింది. కాని పరీక్షకు కేవలం ఒక్కరోజు ముందు ఊహించని పరిణామం జరిగింది. జూన్ 27న పోలీసులు ఒక కీలక సమాచారం అందుకున్నారు. థానే జిల్లాలోని భివాండీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మహాటెట్ ప్రశ్నాపత్రాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఒక హోటల్పై దాడి చేసి అక్కడ్నుంచి కొన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పత్రాలను మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులకు చూపించారు. వారు పరిశీలించగా అందులో ఉన్న కొన్ని ప్రశ్నలు అసలు పరీక్ష ప్రశ్నాపత్రంతో సరిపోతున్నట్లు గుర్తించారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రశ్నాపత్రం నిజంగానే లీక్ అయి ఉండొచ్చనే అనుమానంతో అధికారులు వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 28న జరగాల్సిన మహాటెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే చాలామంది ఇప్పటికే పరీక్షా కేంద్రాలున్న నగరాలకు ప్రయాణించారు. కొందరు హోటళ్లు బుక్ చేసుకున్నారు. మరికొందరు ఉద్యోగాలకు సెలవులు కూడా తీసుకున్నారు. ఒక్కసారిగా పరీక్ష వాయిదా పడటంతో వారి సమయం, డబ్బు, కష్టం అన్నీ వృధా అయ్యాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసులో పోలీసులు 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి ఈ లీక్ వెనక ఇంకా ఎవరెవరున్నారు, ప్రశ్నాపత్రం ఎలా బయటకొచ్చింది అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సైట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటన రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ప్రతిపక్ష నాయకులు పరీక్షా వ్యవస్థలో భారీ లోపాలున్నాయని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం లీక్ విషయం బయటపడిన వెంటనే పరీక్షను నిలిపివేయడం వల్ల మరింత పెద్ద నష్టం తప్పిందని చెప్పింది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త పరీక్ష తేదీని అధికారులు ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన మరోసారి ఒక ప్రశ్నను ముందుకు తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాంటి పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్, దేశంలో ప్రతిరోజు జరుగుతున్న ముఖ్యమైన ఘటనలు, సోషల్ ఇష్యూస్, క్రైమ్ కేసులు, ఇంకా ఇన్ఫర్మేటివ్ డాక్యుమెంటరీ వీడియోలు చూడాలంటే మన అనిల్ ఎక్స్ప్లెయిన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.